అవుట్ కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కదా, ఎంపైర్ ఎంపైర్. సంగీత నేను అవుట్ కాదు. ఏయ్ చంపేస్తాను, నేను అవుట్ కాదు. నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు. అరే నేను అవుట్ కాదు, నేను రెడీగా లేను, నేను రెడీగా లేను. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ సందాలు చట్టుబండలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పాప. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి ఉంటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. లేదు కానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు, సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావే, మేము మొదలొస్తాం పాపా. అయ్యయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలనే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి దానికి ఒక్క కాని ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి. భానుమతి వయస్సు స్వీట్ 16. 60 years బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్స్. వెళ్ళండి. అదంతా ఏంటే జూనియర్ రాబర్ట్స్ ఒక్కదాన్ని తినేస్తున్నాం ఏంటి? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలేండి, తినేసి వెళ్ళిపోతాను. బాలు ఏంటి దీనికి పెట్టేస్తావా? అందరూ ఐశ్వర్యరావు ఇంకా సింహరావు ఇంకా చూస్తే పాపం ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఎంత గొప్ప మనసురా నీది. చాలా లేట్ గా తెలుసుకున్నావు. ఒరే, అన్నం లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా, ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచివ్వడం కూడా పుణ్యమే. రియల్లీ సో గ్రేట్ రా. ఏంట్రా 2 రోజుల నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావేంటి? నువ్వేమన్నా పెద్ద అరవింద్ స్వామిని అనుకుంటున్నావా? ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్తాను, జాగ్రత్త. ప్రతి గొట్టంగానే నా వైపు చూడమే. చిచి, ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. బాలు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను. వద్దు సావిత్రి, నా మీద అనవసరంగా ఆశలు పెంచుకోకు. నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు. రెహమాన్ అవుదామని వీళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాను. వీళ్ళు మ్యూజిక్ కొట్టారు, నేను సైట్ కొట్టాను. వీళ్ళ మ్యూజిక్ కి జనం చప్పట్లు కొడుతున్నారు, నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను. దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. వెరీ గుడ్, అదే ఈ లెటర్ లో రాశాను, చదువుకో. ఈ దిబ్బమోహం గారికి లవ్ ఒకటి తక్కువ. పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా. శబాష్. మేషం, వృషభం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో? ఈ సెకండ్ గడుస్తున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఏమిటి చేయటం? హలో హలో హలో. ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా. హలో, నేనయ్యా సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఈడేంటి నేను చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటితో చెప్తాడు. ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింక్ లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పు లిప్పు తెలిపోయింది.
నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు అంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇదిగో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు. సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు. ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడిలో ఆడే కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా? ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పక వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానుగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే బాబు ఆ పని మాత్రం చెప్పక నేను దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. ఇచ్చినా నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం. తొండి ఆడెత్తిన బండబడా, ఆడిగొంపకి నిప్పెట్టా, ఆడిగుండకి సిల్లుబడా. ఎవడయ్యాడు నీ స్కూటర్ని గుద్దినాడు? మా నెల్లూరు చెత్తలారి కింద పడి సావా. ఎవడాడు? పెద్దగా దెబ్బలు తగలలేవే. యో, నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో? మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు. పైకి అట్టగంటున్నాడు గానీ బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తేలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా? మా నెల్లూరులో అట్నే ఏసకపోయిని అంటారు. అట్నా? మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క? ప్లీజ్ పట్టుకుని ఎదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క. అక్క తొక్క ఎదవరసల ముయ్యే. వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22-1-4-4-21 385-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1. యో, ఏందయ్యా మీ అంకెల భాష? నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష. ఇప్పుడేమో అంకెల భాష. మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా? నాకు అర్థమైందిగా. నేను చెప్పను. చెప్పవా? ఏమి లేదక్కయ్య, ఈ అంకిల్ బస్ చాలా సింపుల్. ఏబిసిడీలన్నీ 26. అది ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. కరెక్ట్ సింక్ లో ఉన్నావు. మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బాగా ఏమన్నాడంటే 4-1-14-9-11-9 వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు. ఏమయ్యా, మేము సుఖంగా ఉండడం నీకిష్టం లేదా? రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే. పొరపాటునేమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేనివాడై ఉండేవాడుగా. వదిలేవే, వాడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా, మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే నా వెనకమాలు ఇడిచిపెట్టుండ్లా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా, అది నిన్నట్టే. పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదక్కే. అవును, పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావు నట్టి పెట్టుంచా. తిను. ఎక్కడికి వెళ్తారా? అబ్బా అడిగావు, అడగకూడదు మాట అడిగావు. ఇంకేముంది, నా పని గోవిందా. ఏంటి పగల మందు కూడా వేస్తున్నారా? కంపు కూడా వేస్తుందా? నీకు అన్ని ఆ కంపెనీ కొడతారా? ఇది బాడీ స్ప్రే, మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది. నీకు అర్థం కాదులే. ఎంతగా ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. మళ్ళీ అడిగావా? నీ పని ఇలా కాదురా. అమ్మా అమ్మో, ఏంట్రా మీ నాన్న ఎక్కడో జెండా పాతించాడు. ఏడ్చోలే రే, నీకు తెలీదు. ఆయన ఇల్లు గ్యారంటీగా చిన్నింటికే. ఆయనకి ఉన్నిళ్ళు మెయింటైన్ చేయడమే కష్టం, చిన్నిళ్ళు ఒకటి. రే లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీ షర్ట్లు ఏంటి, బాడీ స్ప్రేలు ఏంటి? ఈయన సరాసరి చిన్నింటికి వెళ్తాడు రా. వాళ్ళు చేతులకి చిలకలు చుట్టూ నోట్లో పెడతారు, అంతే ఫ్లాట్. ఈయన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. రే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు? రాసింది మా అమ్మకే కదా.
హలో హలో మోహన్ ఉన్నాడా? మోహన్? అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు. ఓ మా డాడీనా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అయితే నా దగ్గరికి అయి ఉంటుంది. ఉంటాను. రే నువ్వు అన్నది కరెక్టేనేమోరా. అనుభవం రా. రే పద, డాడీని ఫాలో అయ్యే విషయం అటు తెలిచేద్దాం. అన్నాడు పద. వేణు టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు. నేను వచ్చాక తింటానమ్మా. రే రారా రా, నేను తినేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది వీడికి వాళ్ళ? దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా. ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటి? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దున్నపోతులు అనరు. నువ్వు ఉండరా బాబు, యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు వదిన దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? దానికి కూడా యాడ్ ఉంది. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే వన్ మోర్ యాడ్. ఆ 20-40 ఆ లేడీస్ బ్యాక్ సైడ్ అండి. ఆ 20-60 ఇటు అటో లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావరా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికా మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు కూడా చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతాం. ఆడేం చేశాడరా? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెంటనే మంచి ముహూర్తం చూడు. మనం చేసి అదో పనులకు ముహూర్తాలు అవసరం ఏంట్రా? ఏ ప్రొసీడ్. అయిపోయి తొందరగా పదరా. ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. వెళ్ళి చెప్పే. అలాగే. నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా. నేను వెళ్ళాం. మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, టెన్షన్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? ఓ మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ యంగ్, ఐ యంగ్, సో ఐ యామ్ ఓకే. నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్. మీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి, నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి, అయినా ఆ బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్ ఫెలో. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీదే వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచివాడండి. మీరు ఇంకా నన్ను పీకెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచివాడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా?
సంపూర్ణం ఎలానే రాస్కి అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బాగానే ఉందిరా, కానీ కాన్సెప్ట్లే చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. వర్కౌట్ అవుదాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలిరా. పద ఆ వర్క్లో ఉందాం. అలా అవును 4-2 కలిపితే 6, 5-3 కలిపితే 8. దానికి ఫోన్ చేసి అడగలా పెట్టా. Yes ma'am, what can I do for you? నా బాయ్ ఫ్రెండ్ కోసం మంచి క్యాసెట్ సెలెక్ట్ చేయాలి. Boyfriend? Yeah. 1 second. ఇది హరిహరన్ సిడి. ఇది మీ బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వండి, డెఫినెట్ గా మిమ్మల్ని లైక్ చేస్తాడు. ఇంకో సీడీ ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏది చూడు. రేయ్ రేయ్, నువ్వు డాన్స్ చేయటం కాదురా, మన సాంగ్స్ విని కస్టమర్స్ డాన్స్ చేయాలి. సరిగ్గా క్లీన్ చేయి, లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి లాగా పెద్ద పోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలని అన్నాం. అయినా మిమ్మల్ని ఏం లాభాలండి, ఇంటర్ పేపర్ దిద్దును అనాలి. మధ్యలో ఆడే చేశారు పాపం. ఆడే కనుక పాస్ మార్క్ లేకుంటే ఈ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా. ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ బయట కాచుకుంటున్నారు. మరి అయిపోయి క్లీనింగ్ కూడా కాంపిటీషనా? హలో హలో, మోహన్ ఉన్నాడా? మీరెవరు? నా పేరు మాధవి. మోహన్ లేడా? రాంగ్ నంబర్, ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హ్యావ్ డైల్. ఎవరికి ఫోను? ఎవరో మాధవ్ అంట. మోహన్ ఉన్నాడా అని అడిగింది, రాంగ్ నెంబర్ అని పెట్టాను. మోహన్ అంటే నేనే కదరా, ఎందుకు పెట్టేశావు? అదేంటి మీరు మోహన్ రావు కదా? నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ముద్దుగా మోహన్ అని పిలుస్తారులే. సునీల్, హీఈస్ యువర్ సన్ వేణు. నైస్ మీటింగ్ యూ. వేడకోళంగా ఉందా? ఎంత అవసరం ఉండి ఫోన్ చేసినా ఏమిటో? ఇంకేం అవసరం ఉంటది, అప్పు చేసినట్టున్నారు, అడగడానికి ఫోన్ చేసినట్టుంది. నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నాను రా, నాకే బాకీ ఉంటారు ఎవరన్నా. అన్నా మర్చిపోయావా? అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు 8 రూపాయలు బాకీ ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు. అదే మర్చిపోలేదురా, అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఏమో చేయలేదు. చేస్తా. ఈ నేల మనదిరా, ఈ పూలు మనవిరా, ఈ చెట్టు మనది, పుట్ట మనది, గుట్ట మనది, పొట్ట మనది. గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా, నువ్వు చెయ్యి చూపలేదా మేం గాజు తొడగలేదా, గాజువాకే. ఏంట్రా మూడ్ డిస్టర్బ్ చేస్తావు? ఆ మాట అనాల్సింది నేను. బాబు 12 సంవత్సరాల నుంచి ఆ మాట చెప్తానే ఉన్నావు, ఈ పాట పాడుతానే ఉన్నావు. అసలు నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అని ఇప్పుడు ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో అసలు నువ్వు గుర్తున్నావో లేదో? లేదురా, ఆ అమ్మాయి నన్ను ఎప్పటికీ మర్చిపోదు. అంత మర్చిపోయినప్పుడు ప్రతి సంవత్సరం అమ్మాయి పుట్టినరోజుకి నువ్వే అరకెందుకు వెళ్తున్నావు, నువ్వే ఆంజనేయ స్వామి ఎందుకు దండం పెట్టుకుంటున్నావు, అమ్మాయి ఎందుకు రావట్లేదు? చూడు, ఆ అమ్మాయి నా కోసం వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నాకు నమ్మకం లేదు. ఏదో ఓ రోజు అను నన్ను వెతుక్కుంటూ వస్తుంది, మేమిద్దరం కలుస్తాం. నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేము. ఆ బంధం తెగిపోయింది. అంకుల్ ప్లీజ్ నన్ను మీను కలపాలని చూడకండి. నాకు అసలు ప్రేమ మీద నమ్మకం పోయింది. చాలు అంకుల్, తనతో గడిపిన రోజులు ఈ జన్మకి చాలు. మీను, నీకోసం ఎన్ని త్యాగాలు చేశానే. సిగరెట్ అంటే ప్రాణం, నువ్వు వద్దన్నావు మానేశాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా మందు కొట్టేవాడిని, అది వద్దన్నావు మానేశాను. ఎందుకే ఇలా చేసావు మీను? ఇక నీకు నాకు జరగాలి, నాకేదో జరగాలి. బాబు ఒక క్వార్టర్, అలాగే సిగరెట్ ప్యాకెట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ. అసలు ఏంటండి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. పంపదీసా నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది ప్లీజ్ ఆగండి. ఎందుకండి మీరు మళ్ళీ సిగరెట్ మందు మొదలు పెట్టారు? అదేనండి, మీరు మీను కోసం సిగరెట్ మందు మానేసానన్నారు కదా. మీకు మీను విషయాలు తెలుసు?
మీరు మీ అంకుల్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. అవునండి, ఆపేశాను. అని మీరెవరన్నా అడగటానికి? నా కూతురా మా కూతురా? బావా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటానికి. ఒక ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండా? ఇలాగేనండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్ లోకి దించుతారు, లైఫ్ లో ముంచుతారు. ఛే, అనవసరం మీరు పేరు చెప్పిన మూడంతా స్పాయిల్ చేశారు. ఏమండి? నీకు దండ పెడతానే బాబు, ఇది సీఎం రాజశేఖర రెడ్డి గారి నెంబర్ కాదే బాబు, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టా. ఒకసారి నా మాట వినండి. తాగుదండి ప్లీజ్. ఏంటండి కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేది? ఉంటే ఏంటి పోతే ఏంటిలేండి. ఏంటండి అలా మాట్లాడతారు? అది ప్రేమిస్తే తెలుస్తుందండి, ప్రేమిస్తే తెలుస్తుంది. వస్తాను. హే మిస్టర్, ఇట్రా. చేతి ఈ చెయ్యి, 2 చేతులు. ట్రైన్లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? యూ సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్నిసార్లు టచ్ చేస్తా నాకు చిరాకు. వెళ్ళు. స్టూపిడ్. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్స్లు వస్తారేంటి? సారీరా. నీ సారీ ఎవడ కావాలా? నాకు కొన్ని మ్యాటర్స్ అర్థం కావట్లేదురా. ఇందాక లైబ్రరీలో ఒక అంకుల్ క్యారెక్టర్ సృష్టించావు, ఆయన లేడు. తర్వాత వెంటనే పర్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ సృష్టించావు, అది లేదు. ఉందిగా. చా యాప్లిస్ పండ్లో ఉందరా. ఎవరి పాస్పోర్ట్? ఇది మామూలు పాస్పోర్ట్ కాదు రోయ్, నన్ను మంజుతో అమెరికా ఫ్లైట్ కి ఇచ్చే పాస్పోర్ట్. ఈ ఫోటో ఎక్కడ క్యాచ్ చేసావరా? మనం చెప్పాను కదరా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎండి గారు నా ఫైల్ ఇంకో ఫైల్ ఇసిరాడని, అందులో దొరికింది. ఆడు రాంగ్ గా ఇసిరేసినా నువ్వు కరెక్ట్ గా క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నావురా. హలో, నేనండి మంజుని. ఏ మంజు అండి? అదేనా మన ఏటీఎం. మధ్యాహ్నం రోడ్డు మీద లారీ. ఓ ఆ మంజువా? అయినా నా నెంబర్ మీకు ఎలా దొరికిందండి? రోడ్డు మీద మీ విజిటింగ్ కార్డ్ పడిపోతే ఎవడో ముష్టోడు తీసిచ్చాడు. మీరు మీను మీ లవ్ స్టోరీ, మీరిద్దరూ ఎందుకు విడిపోయారు ఇదంతా తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టట్లేదు. అబ్బా, మళ్ళీ మీను సంగతి కెలికేశారు. ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టదు పట్టదు పట్టదు. ఎక్కువైపోయింది. అలా కట్ చేసావంటరా? కట్ చేస్తేనే తర్వాత కనెక్టివిటీ పెరుగుద్దిరా. మరి ఇప్పుడు కనెక్ట్ అవ్వకపోతే అవుతావు. హాయ్ మంజు, ఐఎమ్ ఆల్సో ఫ్రీ, లవ్ ఫర్ సేల్, 100% డిస్కౌంట్. చెప్పండి. ఎవరండి అతను? అయ్యాడు మిడ్ నైట్ ముస్టోడ్ లేండి. ఏమండి మీను గురించి చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఎలాగో కెలికేశారు కదా, ఎప్పుడు ఎక్కడ ఎలా? హలో. హాయ్, సారీ నేను ఇక్కడ లేను, ఐ వాజ్ విత్ మీను. అవును, మీరు మీను చూడలేదు కదా? మీను మిస్ ఇండియాలా ఉంది. మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? 2004లో నా పై చదువుల కోసమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ వస్తే నేను ఇటలీ వెళ్ళాను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో కదా ఉంది. బ్రిడ్జి లండన్లో మాత్రమే కట్టరండి, ఇటలీలో కూడా కడతారు. అక్కడ కొత్త బ్రాంచ్ కట్టారండి. ఓకే, బ్రాంచ్ ఎలా అయితే కష్టం అండి, నేను చెప్పను. చెప్పండి చెప్పండి. సారీ. అరే మినిమం జనరల్ నాలెడ్జ్ లేకుండా. ఓకే ఓకే, సారీ సారీ సారీ, ప్లీజ్ చెప్పండి. ఓకే, 2004 ఇటలీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అదిగో ఆ బ్రిడ్జే మా మొదటి కలయికకి ఫస్ట్ విట్నెస్. ఇదిగో తగులుకుంది చూడు ఈ పళ్ళు, విట్నెస్ నెంబర్ 2. ఇక మా ముచ్చటైన 3వ విట్నెస్, అడుగు వాడే. Who lets the dogs out? Who lets the dogs? Yeah? I'm Hancock, owner of this shop. Oh, help me with the price. How much? Too much. Too much? Your boyfriend. Too much. సారీ. ఏంటండి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది? ముందు మిస్అండర్స్టాండింగ్ అయితేనే కదండి తర్వాత అండర్స్టాండింగ్ అయ్యేది. ఎనీవేస్, వచ్చి సారీ చెప్పింది కదా. ఈ స్టోరీ మీద మాదా? మీది. మరి ముందు వెళ్ళిపోతారా? సారీ సారీ సారీ, వెనకొచ్చేసా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీతో. నా వెనక రండి.
వచ్చేసా. ఇప్పుడు ఫాలో అవ్వండి. Hey cowboy. I'm not a cowboy. I'm a cowbagger. Okay, did you hear any girl yelling out here? Yeah, I heard. Where? I want something, na? I like your spades. Where? There. అమ్మని అమ్మ మళ్ళీ వచ్చిందండి. Hey, man! The spades is mine, Anna. హలో. Excuse me. హే, ఆ రోజు నిజంగా కావాలి. ఇంటెన్షన్ కాదండి. చిల్. నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఆ రోజు ఒక ఇండియన్ లేడీ అదంతా చూసి తప్పంతా నాదే, మీదేం తప్పు కాదని చెప్పింది. అందుకే సారీ చెప్దామని. అంటే మీరు నిజంగా కొట్టడానికి రాలేదా అండి? లేదు. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ. యా. సారీ చెప్తాన్నారు. ఓహో సారీ. Sorry. ఆ అమ్మాయి మీకు సారీ చెప్పిందంటే అదే మీ లవ్ కి స్టార్టింగ్ పాయింట్ అయి ఉంటుంది కదా? నో, అది జస్ట్ మెల్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దానికన్నా ముందు ఎయిర్పోర్ట్లో జరిగింది. మా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి హాలిడేస్ వచ్చినప్పుడు నేను ఇండియా వద్దాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి సెలవులు ఇస్తారా? వాళ్ళెవరో మనమే తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఆ అమ్మాయిని మీరు ఎయిర్పోర్ట్లో మీట్ అయ్యారు కదా? కరెక్ట్. మీరు మీరేంటి ఇక్కడ? నా బ్యాగ్, నా క్యాష్. కూల్. ఏమైంది? బ్యాగ్ కొట్టేశాడు. వాడే పట్టుకోండి. దట్ బిగ్ జుట్టు గాయ్. That's my girlfriend's bag. Oh, your girlfriend's. Take it. Why you are getting so serious? I need some money. My boyfriend's birthday. I have money. Columbus. Hey, jungle man, come here. I've seen you somewhere in India. Oh, he's my brother. I'm made in Africa. He's made in Andhra. Hey, నా పాస్పోర్ట్, క్యాష్ అన్నీ ఉన్నాయిగా? Yeah, thank you so much. You are a sweetheart. థ్యాంక్ గాడ్ మీరు నా పాస్పోర్ట్ వెనక్కి తీసుకురాకపోతే నేను లైఫ్ లాంగ్ ఇక్కడ సర్వ్ చేయాల్సి వచ్చేది. మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని చిన్న అబద్ధాడానండి, ఇచ్చేసాడు. గర్ల్ ఫ్రెండ్ చెప్పినందుకు ఫీల్ అయినట్టున్నారు. అది అబద్ధం అని చెప్పినందుకు ఫీల్ అవుతున్నాను. ఓ నేను తుడుస్తాను. అయ్యో, నెక్స్ట్ టైం డైరెక్ట్గా నా వైఫ్ అని చెప్పేస్తానులేండి. అటు చూడు, ద్వారకా నగర్లో సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాట కా మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? ఎనవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ, డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది నీ సొంతం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంట్కున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? చూస్తోంది చెప్తున్నావండి, ట్రూ ట్రాన్స్లేషను. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తా, వెనక్కి పిలుచుకోండి. చంపేస్తాను కదా. అది మీ వల్ల కాదు కానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాజస్థాన్. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి. అబ్బా నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందు పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్. హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడు వస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు.
నాన్న వెళ్ళొస్తానే. ఎవర్రా ఈ అమ్మాయి? బాప్ 1 నంబరి బేటా 10 నంబరి. సరిగా చెప్పిదావరా? తేరా గవా పోయింది, వీడికి మతిపోయింది. तुम वहां जाओ, चेस करो, पकड़ो. నన్ను రక్షించే శక్తి లేదా? నువ్వెవడు బే? కావాలి. నాకు బి కావాలి బే. ఆడు నా కాడ 10,000 తీసుకుంటూ 4 రోజులు వేస్తానని. నెలపై 2 నెలపై ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుని సలగాడు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది, అది నా తప్ప? మాకి ఇండియా ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే? నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్టమైజంని తల్చుకో. సగం చచ్చిండు. ఆపినా ఎందుకు చెప్పో అన్నా. ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో మన పైసలు పోతాయి కదనే. గదే ఈడు 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి? కూసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా గబ్బిళ్ళం లెక్కలు ఆడుతుండు. తమ్మి వస్తా. అన్నా అదేంటన్నా నన్ను వీళ్ళకి మేత కింద వదిలేసి వెళ్ళిపోతున్నావు? బాకీ తిరినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే. ఏందిరా కట్ట మైసమ్మా? నీకు తెలుసు కదా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్న ఎలా రేపు దందలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు బి పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటున్నాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా? ఒప్పుకోద్దు నీ అబ్బా. ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతారు లుల్లి చేస్తావు ఎందువే? ఏందేనాయుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి ఏముందనా తానెత్తానక పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాళ్ళు పట్టుకోరా. కాళ్ళు పట్టుకోరా? పట్టుకోమని నేను బే. నేనా? ఇంకోసారి పట్టుకున్నా ఛీ దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే ఈ బే అన్నా హ్యాపీగా నాకు కొందరికి వచ్చిన పో. చల్ బే హట్ హట్. అన్నా నీకు జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? మరి గిడ నీ 10,000 ఏమైనా? అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారు తప్పించా. ఫ్రెండ్ మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లా కూడా కొట్టిస్తారా? వరస్ట్గా పొద్దునే తలుపులు పోతున్నారంటే వెదవెళ్ళారా? పని పడాలేదే మీకు? ముత్యమెంత పసుపు ముఖమెంత ఛాయ సంవత్సరానికి పనికి రాకుండా శతకోండి.
బాల పంచుకొని తాగితే పాపాలు పోతారా వదవల్లారా? ఆడు మనోళ్ళ కళ్ళలో కారం కొట్టి పారిపోయింది అన్న. రాన్న బైక్ మీద వెళ్ళి పట్టుకుందాం. ఎక్కనా ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నావు? తొవ్వెక్కడ ఉన్నది ఇక్కడ? బైక్ దిగి చూడన్నా నీకు తెలుస్తుంది. ఈసారి నిజంగానే ఇస్తా. ఇదిగో నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. కుర్రోడు మంచోడ్రా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడే ఇచ్చిండు. బాబు నువ్వు బాబు తప్పకుండా తప్పకుండా వదిలేదు సార్ వదిలేదు. ఇందాక నీకు ఇచ్చిన 10,000 ఏమైనా? జోబులు ఉన్నాయి. బ్యాక్ సీట్ లో కూర్చొని నీ పైసలు కొట్టేసి నీకే ఇచ్చిండు అన్నాడు. అమ్మాయి ఏందన్నా నీ బైక్ కూడా లేపేసిండాడు. కనిపించావు, మళ్ళీ ఎక్కడ కనిపిస్తావు లేదు. కలిసాను రావండి. ఏంటంకులు తినేద్దామా? ఆ పార్టీ చూడు, ఫుల్ పటాస్. లాగిదాం పదా. బాగోదేమో అంకుల్. వెళ్ళకపోతే బాగుండదు పదా. Shall we take the bottle? No. Only in glasses. Only glass? Yes, sir. సార్ రేణు రాసిన మనసంతా నువ్వే సీరియల్ కి రెస్పాన్స్. ఎక్స్క్యూజ్ మీ, ఫంక్షన్ ఇంకా మొదలవలేదు. మీరు ఎవరి తాలూకండి? చంద్రబాబు నాయుడు తాలూకా. ఆయన మాకు సీఎం అవుతారులేండి. లాగించండి లాగించండి. ఇంకా తాగేసి కూడా మనలాగా బెవర్స్ వాడే ఉంటాడు, అందుకే లాగించేయమంటున్నాడు. అదే వాడి ఇంట్లో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, వాట్ సర్ప్రైజ్. నిజంగానే సర్ప్రైజ్ అండి. వస్తానండి. ఇంకా భయపడతారేంటి? మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా. రండి, మిమ్మల్ని మా డాడీకి పరిచయం చేస్తాను. అది కాదండి, ఇప్పుడు రాగానే మన పార్టీ స్టార్ట్ డాడీ, మీట్ మై ఫ్రెండ్ వేణు. నమస్కారం అండి. మందు అక్కడ బాబు. అవి నేను తాగానండి. ఫుడ్ అక్కడ. అది కాదండి, మా నాన్న వాటితో. అరే వేణు, స్కాచ్ రా. ఏనా బాగుందో స్కాచ్. ఎన్ని పేకలు వేసినా ఎక్కట్లేదు. నీకేమన్నా? నాకు ఎక్కేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, కావడది ఎన్నో పేకు? నాన్న, ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? స్వాతి ఎడిటర్ శివరామ్ గారు. ఈ ఫంక్షన్ ఈయనదే. గుడ్ మార్నింగ్ సార్. రేపు పొద్దున్నే వచ్చి చెప్పండి. సార్ ఎంపీ గారు వచ్చేసారు. నమస్తే ఎంపీ గారు. శివరాం, ఎలా ఉన్నావు? నీకేలే ఏ వన్లా ఉంటావు. ఏ వన్ మ్యాగజైన్ కదా. అమ్మాయి ఎవరు? నీ కూతురే? అలాంటిదేనండి. అర్థమైందిలే, అలాంటి వాళ్ళకి ఇవన్నీ మామూలేగా. నమస్కారం నమస్కారం. రండి సార్, కూర్చోండి కూర్చోండి. నమస్కారం. ఏమిటయ్యా విశేషాలు? ఏదో మీ దయ వల్ల అంతా బాగానే ఉన్నా సార్. మళ్ళీ ఏంటి? బోర్డు మందు మిగిలిపోయింది, ఆయన ఫీల్ అవుతాడు, అందుకని తాగుతాడు. పెట్టండి అన్న. నువ్వు ఎలా తావు కదా. నువ్వు పోరా పెట్టు నాన్న, ప్లీజ్. పో నాన్న. తాగడం మనం తాగనివ్వడం. ఏంటో ఈయన అస్సలు చెప్పిన మాట వినరు. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. నేను నమ్మలేకపోతున్నాను రా. ఇన్ని ట్విస్టులు నేను తట్టుకోలేను రా. మనం ఏమనుకున్నాం? ఇప్పుడు ఇది నువ్వు, ఇది మంజు. నువ్వు వెళ్ళి మంజుని క్యాచ్ చేస్తే టకటకటకటకమని అమెరికా వెళ్ళిపోతావు అనుకున్నాం. కానీ ఈ ఫోటోలు ఆమె వచ్చి నిన్ను క్యాచ్ చేసింది. దాంతో టకటకటకమని మళ్ళీ మొదటికి వచ్చావు. అసలు మంజు ఏమైపోయింది? నీ లవ్ ఏమైపోయింది? అమెరికా ఏమైపోయింది? ఈడేమైపోతాడు? ఆడేవాడు నేనే.
నువ్వు అమెరికా వెళ్ళిపోతే నీ తోకట్టుకుని నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏ లైట్ స్తంభం కింద కూర్చుని ఆ బురుంగ్లే ఆ బజ్జీలే మస్సలవడే అని అమ్ముకోవాలి. మన చేతిలో ఉందిరా అంతా డెస్టినీ. అయ్యి బాబోయ్, నువ్వేనా కంచి పేటాధిపతిని అనుకుంటున్నావేంట్రా? డెస్టినీ గురించి మాట్లాడుతున్నావు? రే, మనం టికెట్ కొనుక్కుని రైలు ఎక్కుతాం, ఒక స్టేషన్లో దిగుదాం అనుకుంటాం, కానీ ఇంకో స్టేషన్లో దిగాల్సి వస్తుంది. చా, ట్రైన్ ఫిలాసఫియా? ఓ పని చెయ్యి, రేపు పొద్దున మాదాపూర్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కు, ముందు స్టేషన్లో ఎందుకు దిగాల్సి వస్తుందో చూద్దాం. ఏంట్రా ఈరోజు మరీ గుడ్లు సింపేసుకున్నంత ఆనందంగా ఉన్నావు? విషయం ఏంటి? మంజుకి వెళ్ళిన ప్రపోజల్ గురించి చెప్పబోతున్నాను రా. అయ్య బాబోయ్, మంజుకి ప్రపోజ్ చేస్తున్నావా? క్లియర్గా విను, మీనుకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఈ విషయం మంజుకి చెప్పబోతున్నాను, అందుకే మంజుని ఇక్కడికి పిలిచాను. సారీ చెప్పేస్తున్నాను. ఒరేయ్, కంగారులో మంజుకి ఫోన్ చేయబోయి మీనుకి ఫోన్ చేస్తావా? ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాం మనం. అటు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది. తను వచ్చిందేంట్రా? తను వచ్చినా నీకేదో ఐడియా అవుతుంది కదరా, చెప్పు. రే, నువ్వు వెంటనే మంజుకి ఫోన్ చేసి మా హౌస్ డెలివరీ అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడికి రావట్లేదు, తను కూడా రావద్దని చెప్పు. ఏదో మేనేజ్ చెప్పు. ఒరే, మంజు ఆడపిల్ల మగపిల్లడా అని అడిగితే ఏం చెప్పను రా? ఏదో ఒకటి చెప్పరా. హాయ్, నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. మీను 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 అవును, నువ్వేంటి ఇక్కడ? నీకు జనరల్ గా లేని ప్లేస్ నచ్చవుగా? మీతో చిన్న ప్రపోజల్ చెప్పడానికి. ప్రపోజల్? ఇక్కడ బాగా నాయిసీగా ఉంది కదా, బయటకు వెళ్ళి మాట్లాడదామా? నాకు ఇక్కడే బాగుంది, కూర్చోండి. అయ్యో, మీకేం పట్టలేదా? వెయిట్ ఐల్ జస్ట్ గెట్ యూ సంథింగ్. ఏమైందిరా? కంటిన్యూస్ గా ఎంగేజ్ అవుతుందిరా. ఎప్ప ఎదురు చేరా, మంజు వచ్చిందంటే ముంజు నమ్ముకోలే ఇక్కడ. రింగ్ అవుతుంది రోయ్. రే, నువ్వు ఏదో మేనేజ్ చేయి, నేను అక్కడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. హలో, కట్ చేసిందేంటి? ఇప్పుడు చెప్పు మీను, ఏంటో ప్రపోజల్ చెప్పు. హలో సార్, ఏంటి నిలబడే ఉన్నారు? కూర్చోండి, రండి కూర్చోండి. కూర్చోండి. హలో, మంజునే, చెప్పు బుజ్జి. వాళ్ళ వదిన గారికి డెలివరీ అయిపోయిందండి, హాస్పిటల్కి వెళ్ళాడండి. ఆడపిల్ల మగపిల్లాడని అడగండి, మిమ్మల్ని పప్పకి రావద్దని చెప్పమన్నాడండి. మీరు రాకండి ప్లీజ్. అలాగేనండి, నేను రానులేండి, మీరు ఆపండి. సెల్లా అండి? కాదు, సొల్లు. ఏ గర్ల్స్, లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. హే బ్లాక్ క్యాట్, ఇట్రా. రో తేడా కొడుతుందా? ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. సార్ ఏం ఆలోచిస్తున్నారు? మీరు పర్మిషన్ ఇస్తే పారిపోదాం అనుకుంటున్నాడు. హలో, ఆ ధోనే స్కోర్ ఎంత? యువరాజ్ ఇప్పుడే అవుట్ అయ్యాడా? నేను వచ్చి బ్యాటింగ్ చేస్తాను. ఆ నెక్స్ట్ బ్యాటింగ్ నాదే, బ్యాట్ కొనుక్కోవాలి. బాయ్. నువ్వు కూర్చోమ్మా. నీ కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అనే మాట ఎప్పుడు వినలేదా? +2 గాడివి కదా, వినుండవలే. అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ కథలు చెప్పొద్దు. ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడా? నా ఫోటోలు చూపించి దానికి తన గురించి నాకు బ్యాడ్గా చెప్పి ఆఫీస్లో నీ జాతకం బయటపడింది కనుకే మంజుని కలిశాను. మేమిద్దరం కలిసి ఉండకపోతే? అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ మంజుని చూశాను, చూసి లవ్లో పడేద్దాం అనుకున్నాను. కాదు, ఫస్ట్ నేను చూశాను. నేను చూడటం అంటే నేను ఫోటోలో చూశాను. ఆ ఫోటో మంజుకి చూపించాను. దాని తర్వాత ఒకరోజు మంజు నేను ట్రైన్లో కలిసి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంది. అప్పుడు ఆ ఫోటోలో అమ్మాయి అంటే నువ్వు వచ్చి నా పక్కన కూర్చున్నావు. అప్పుడు మంజు నిన్ను చూసి, నువ్వు నన్ను చూసి, మళ్ళీ మంజు చూసి. మీను ఇవన్నీ కాదు, ఇందులో ఒక్కటి మాత్రం నిజం. డోంట్ ఎవర్ టచ్ మీ. ప్రతిరోజు నా కళ్ళు ఎదురు చూసింది నీలాంటి మోసగాడి కోసమా? ఫ్రెండ్ అన్న మాటకే వాల్యూ లేకుండా చేసావు. బ్లడీ చీట్. మీను అసలు ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా?
ఎందుకు కొట్టానో తెలుసా? ఈ రోజు నుండి నేను నీకు ఇలాగే గుర్తుండాలి. నేను ఆ టైప్ కాదు, వేరు. తనకెవ్వరూ లేరు, మనకందరూ ఉన్నారు. చంప దెబ్బలతో వదిలిపెట్టను, బాంబులతో లేపేస్తా. అయ్యి బాబోయ్, బాంబులు వేస్తానంటుందేంట్రా? పెద్ద బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది, నాకు భయం వేస్తుందిరా. ఈరోజు ఉదయం గచ్చిబౌలి స్టేడియం దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారు సమీపంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ఎంపీ సింహాచలం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రోజు రోజుకి దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది. ఈ దాడి ఎవరి మీద జరిగిందో తెలియదు గాని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉగ్రవాదంపై పోరాటంలో యో ఏందయ్యా, నర్సు జ్యూస్ తెస్తే తాగలా? కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దద్ద మళ్ళీ ఏండ నిలబడి చూస్తా ఉండారు? పోయి డాక్టర్ని తీసుకురండి. అలాగే అక్క, నువ్వు ఉండరా, నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి సార్. ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్, ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి, కాళ్ళు చేతులు ఆటలేదండి, మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్నీ ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడవా, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. టేక్ దిస్. డాక్టర్, మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. ఇది మన ఇల్లు కదా, పద. వదినా, మరిది గారు రండి. ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను ఇవన్నీ ఏంటి? లాటరీ కింద తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు, అట్నే ఉండు, అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సోఫా కూకోండి. ఇదంతా చూస్తే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్క. యా, మరి నేను కన్ఫ్యూజ్ అవ్వబడలా? ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లనిస్తారంటే. ఎంపీ గారు వదినా? అబ్బా, ఎంపీ సింహాచలం గారు తెలవదు? వాళ్ళ అమ్మాయితో లవ్వింగ్ తెలవదు, నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు? ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా, అందుకే సంబంధం ఖాయం చేసి ఉండా. ఈవిడేంట్రా తిన్నగా ఇంటికి వచ్చేసింది? అయ్య బాబోయ్, మీ డాడీ దీన్ని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. ఒరే 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 ఒరే, కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు? ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి. నోటో కొనుక్కొని వస్తారే, కాస్త వినపడేటట్టు చెప్తావండి. నీకు వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ. ఇది ఉంచు, మళ్ళీ వచ్చి తింటాను. నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధవి. మోహన్ లేడా? ఆయన బయటికి వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు కూర్చోండి. రండి. ఇంతకీ మీరు అది ఓ ఏంట్రా? పతి పత్ని ఎవరు? ఓ ఏమైందా మీకు? ఏమీ కాకముందే లోపల పోతే చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. రేఖా, ఆంటీ కంపెనీ లేదు, నువ్వు లోపలరా. నాన్నగారి కోసం వచ్చినావని కూర్చోపెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా? లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు. అంటే అంటే ఆవిడ అతిథి కాదంటే మీకు సవతి. ఖచ్చితంగా విల్లులో దానికి ఏదో రాసుంటాడు, అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది. కొంపతీసి ఇల్లు కానీ రాస్తాడేమో. దీని సంగతి నేను చూసుకుంటాను. తత్తరికి 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 తత్తరికి. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తాగండి. మోహన్ మీకు అన్ని చెప్పే ఉంటాడు. ఆయన ఏం చెప్పలేదు, అన్నీ అబ్బాయి చెప్పాడు. మీరు కాఫీ తాగండి.
అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా? ముందు కాఫీ తాగు. ఏంటండి పంచదార బదులు కారం కలిపారా? కాపురం చేసే ఆడదాన్ని కాబట్టే కాఫీలో కారంతో సరిపెట్టాను, లేకపోతే విషం కలుపుండేదాన్ని. తాగు, ముందా కాఫీ తాగు. తాగమన్నానా? ఏం జరుగుతుంది? అరే మాధవి, సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. పిచ్చి పిచ్చి వాకు నోర్మై. ఇంకా ఎన్నాళ్ళు మా నోళ్ళు ముస్తారండి? ఇంట్లో పెళ్ళాను నేనుండగా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? ఆవిడ ఎవరనుకున్నావే? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచే అన్నమాట. నేను చంపేస్తాను రాయ్. నోర్మై నువ్వు. ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది. రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను. అది చెప్పడానికి ఇంటికి వచ్చి ఉంటుంది అంతే. మీరు ఇన్నాళ్ళు ఆవిడ్ని కలిసి ఎందుక? అందుకు కాదా? రే నీకేం చెప్పాను? చంపేస్తాను, గుర్తుంచుకో. ఏమనుకోకండి, అనవసరంగా మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను. నన్ను అబద్ధం చేసుకుంటే చేసుకున్నారు. రేపు మీ ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మోహన్, ఇదిగో పెళ్లి కొడుకు డీటెయిల్స్, జాతకం. థ్యాంక్స్. వెళ్ళొస్తానండి. ఓకే మాధవి. ఇదిగో రేఖ, ఇంకో 4 గార్లు ఎక్కువేమో సునీల్ కి అసలు చిక్కిపోతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాకేసి వేస్తున్నా కదా. ఏమండి, మీరు ఎవరినో లవ్ చేస్తున్నారు కదా? ఎవరండి అతను? ప్లీజ్ పేరు చెప్పరా? పోనీ అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా? ఏంటి బామ్మ, గారెలు వేడిగున్నాయా? ఓ, నువ్వు వేడిగున్నావా? ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా. ఏంటిది? కందిపప్పు. పుట్టేనంటే చంపేస్తాను. మరి నా సంగతి అంటే నేను చంపేస్తాను కదా. అంకుల్. అంకుల? నన్ను అంకుల ఎలా అనేసిందేంటి? వాట్ అంకుల్? మీ అబ్బాయికి ఏదో నిక్ నేమ్ ఉన్నట్టుంది. కందిపప్పు అని. ఏంటి? నేనేం చెప్పలేదురా. నీ గురించి కాదురా. ఇంటి విషయాలు చెప్పావంటే చూడు. కాదురా, నువ్వు పోరా. మళ్ళీ చెప్పావంటే చూడు ఏం చేస్తా. నాకే తెలియదు. చెప్పలేరా? ఆ పేరు ఎలా వచ్చింది అంకుల్? ఏం లేదమ్మా, చిన్నప్పుడు వీడి చెల్లెలు స్కూల్కి వెళ్ళకపోతే ఒక దెబ్బ కొట్టాను అంతే. నా చెల్లెలు కొడతావా అని కోపం వచ్చి వీడు నా మీదకే వచ్చాడు. వీడిని ఒక దెబ్బ కొట్టాను. వీడి కోపం వచ్చి ఒక రోజంతా కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీళ్ళ అమ్మ చెల్లెలు ఒకటే శోకాలు. ఒక రోజంతా వీడి కోసం తెగ వెతికాం. ఇంతలో అటకం నుంచి ఒక సౌండ్, నేను ఇక్కడున్నాను మమ్మీ అని. ఓన్లీ దుప్ప దగ్గర తిండి తిప్పలు లేకుండా అక్కడ ఏం చేస్తున్నావురా అని అడిగితే, కందిపప్పు మూట ఉంది కదా అది తింటూ కూర్చున్నా అన్నాడు. అంతే, 3 రోజులు ఒకటే సౌండ్. సౌండ్ ఏంటి? ఇండియన్ గ్యాస్. ఇప్పుడే మమ్మీ డాడీ కూడా వచ్చారు. రియల్లీ? ఏంటి అందరూ సడన్ గా ఊడిపడ్డారు? పెళ్లి చేసుకుందామని. ఏం చేయని చెప్పు, మా వాళ్ళు నా మాట వినట్లేదు. నాకు నేను వదులుకోవటం ఇష్టం లేదు. స్టాప్ ఇట్ అరుణ్. ఐఎమ్ జస్ట్ జోకింగ్. నీకంటే అందమైన తెలివైన హైదరాబాద్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. ఏయ్, ఇది మాత్రం జోక్ కాదు. 5వ తారీఖున పెళ్లి. పూజారి రాకపోయినా కూడా పర్వాలేదు, నువ్వు మాత్రం రావాలి. కుదరదు. అదేమిటి? 4వ తారీఖుకే వస్తాం. అవును చంట, నువ్వెవరో చెప్పు. నేను చోటుకి తీసుకెళ్తాను కదా. ఎక్కడికి? ఓ సంగతి చెప్పనా? మీరు కోట్ వేసుకుంటే మీకన్నా కోటే అందంగా ఉంది. తీసేసా. ఫైన్ అంకుల్, థాంక్స్. అరుణ్ నీకు అంతా చెప్పాడా? చెప్పాడు. అంకుల్ మేమిద్దరు బయటకు వెళ్తున్నాం. విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్. ఓకేనా? ఓకే ఓకే అంకుల్, బై బై ఆంటీ. బై డాడ్. ఎక్కడికి? సుమిరితి హాయ్ వేణు. దీని బిల్ ఎంత? హలో. సూపర్ గా ఉన్నాడు. హాయ్ రేణు గారు, మీరా? ఇక్కడ. హాయ్, ఐఎమ్ అరుణ్ ఫ్రమ్ మలేషియా. హాయ్, ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ఇండియా. నైస్ టు మీట్ యు. హే, నైస్ టీ-షర్ట్. ఎక్కడ కొన్నారు? వేణూస్ ట్రౌజర్స్, వేణూస్ బెల్ట్, షూస్ అన్ని వేణూస్. వేణూస్ అంటే అంత పెద్ద కంపెనీ ఇండియా? వేణు అంటే మా ఫ్రెండ్ పేరు. ఇవన్నీ ఇడియే. మీ ఇద్దరిది చిరకాల స్నేహమా? ఫెవికాల్ స్నేహం. కమ్ ఆన్. హీస్ అరుణ్, మా బావ. మలేషియాలో చదువుకున్నప్పుడు వీళ్ళింట్లోనే ఉండేదాన్ని. ఓకే. హైదరాబాద్ లో నా మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. ఏమండే మరి మమ్మల్ని పిలవరా?
ఇప్పుడు చెప్పగా మీది ఫెవికాల్ ఫ్రెండ్షిప్ అని. మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్. సార్ ప్లీజ్ భోజనాలు మటుకి 2 ఎట్టండి. ఓకే బాయ్ బాయ్. ఇందాక మనల్ని చేసిన వాళ్ళ తాలూకేమో అంతకంటే డేంజరస్ మా వదిన. వదిన ఈ అమ్మాయి నువ్వేం చెప్పాలా? మా నెల్లూరులో ఇట లగ్గానికి ముందే పగ్గాలు వేసుకుని కట్టుకోబోయే పిల్లతో తిరగరబ్బా. మరిది గారు ఆ కన్ను ముక్కు తీరు చూస్తుంటే అచ్చవాళ్ళ నోట చూడుబడ్డట్టుండది. ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నా. మన ఎంపీ సింహాచలం గారు అమ్మాయి కాదు, బొమ్మలాగుంది. అయ్యో పడుపు నీకు హెల్ప్ చేయవా? మా వదిన సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు తను ఏం అడిగినా సరే ఓకే చెప్పాయి. నాకు కాదు ఆవిడకి. బాగుండదా? మరి ఇదో ఇవన్నీ మీ నాయన ఇచ్చుండాడు. మరే మా నెల్లూరులో పెళ్లి కాకుండా పిల్లని అత్తారింట్లోకి రానియ్యం. మా మరి తొత్తర పెడతా ఉండాడుగా. ఒక తూరు మా ఫ్లాట్ లోకి అడుగు పెడదు. ఎన్ని మద్దు గారు ఆ పిల్ల ఓకే అంటే గోకుతారేంది? ఇగో ఇంటి ముందుకు వచ్చిన పిల్లని ఇంట్లోకి తోలకపోకపోతే రేపొద్దున నాయన ఏమనుకుంటాడు కదమ్మీ? యో ఏం దట్ట చూతండా దా ఎవరు అనుకుంటున్నా? ఎంపీ గారు అమ్మాయి కదా. దండం పెట్టు. ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి. దా అమ్మి కుడికాయ లోపలికి పెట్టిరా అమ్మి. నువ్వు అట్ట నడిసొత్తా ఉంటే ₹1 కోటి నోట్ల కట్టలు నడిసొత్తనట్టుంది. అదిగో ఆ ప్లాస్మా టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ ఎండి సామాను, సోఫా ఎన్ని మీ నాయన ఇచ్చుండాడు. మొదటిసారి మా ఇంట్లో కడుగు పెట్టుంటివే స్వీట్ తీసుకొస్తానుండు. ఏం జరుగుతుంది అక్కడ నాకేం అర్థం కావట్లేదు. చెప్పరా లేడీస్ ఫస్ట్. మా వదినాలది నెల్లూరు. గూడూరు దగ్గర మైకా మిల్స్ లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు. సో అప్పటి నుంచి మా వదిన బ్రెయిన్ లో అప్పుడప్పుడు అపరిచిత్రాలు చల్తా ఉంటది. సో ఆవిడ ఏమన్నా నువ్వేం పట్టించుకోకే సరేనా? అమ్మే అది వస్తున్నా. అమ్మే ఇదిగో స్వీట్. అదేందమ్మే కాకెత్తుకు పోయినట్టు ఇంతే తిన్నా? మున్నెల్లూరులో అయితే పలికెడు తింటావు. మీ నాయన తెచ్చిందే తిను. ఇంటి దగ్గర నేను పలికెడు తినే వచ్చానండి. క్యారెక్టర్ లేని వాళ్ళు అయిపోయింది. సర్లే అమ్మే, మీ నాయన బంగారు నగలు ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు గందా. అవన్నీ నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు మస్కా అయితే ఇది మస్కియా? పోనీ చీరలన్నా చూపిస్తారా అమ్మే? దా 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 దా. ఇన్ని నగలు నాకు బాగోవండి, వద్దండి. ఇంకా అండి ఏందమ్మే, మనం చుట్టాలం అయిపోవాలా? అక్క అని బిలువే. ఇది ఒక్కటే. అయ్య బాబోయ్, అర్జెంట్గా ఈ అమ్మాయిని ఎక్కడికైనా పంపించారా? బస్తాలో బాంబు తీసుకొచ్చి పిస్తాలో పెట్టుకున్నట్టుంది. ఏ టైంలో వెళ్తా తెలియట్లేదు. ఎక్కడికి తీసుకెళ్ళమంటారా? నీకు తెలీదా? యో ఎట్టా ఉంది పిల్ల? నగల షాపులో డిస్ప్లే బొమ్మలా ఉంది. వదిన వాళ్ళ నాన్న పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను డ్రాప్ చేసి చేస్తాను గారు. మీరుండండి, నువ్వు రామ్మి. యో ఎవరనుకున్నా మరింటికి కాబోయే కోడలో. మా అన్నయ్య గుళ్ళు కలిసావు కదా. ఏందమ్మే అట్ట చూస్తా? కాలికి దండం పెట్టు బావగారు. ఓకే బాగుంది. ఇంక పద. వదిన తను అర్జెంట్గా. ఏంటన్నయ్య? ఓ ఆ అమ్మాయితో పెళ్ళి అనుకుంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చాడేంటి అనుకుంటున్నావా? నేను ప్రేమించింది పెళ్లి చేసుకుపోయేది మీనునే. ఏంటన్నయ్య? ఏంటి ఏం కావాలి? అది తీసుకెళ్ళమంటావా? ఎటు ఎటన్నయ్యా? క్యాలెండర్ చూపిస్తున్నాడేంట్రా? అంటే అందులో అంకెల్ని బట్టి ఏదైనా చెప్తాడేమో. 16, 19, 9, 13, 8, 1, 3, 8, 12. ఎంపీ సింహాచలమా? ఓహో, ఎంపీ సింహాచలానికి ఓటేయాలా? ఎంపీ సింహాచలం ఏంటి?
ఎంపీ సింహాచలం వల్ల మన మీనుకు డేంజర్ ఉందా? అంత పెద్ద మనిషి మన మీను కోసం ఎందుకు? అంటే ఇందాక మీనుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంపీ సింహాచలం మనుషులే ఉంటారా? ఒక ఫ్యాక్షనిస్ట్ కి మీనుతో పని ఏంటి? ఏంది బావా టెన్షనా? ఆ షిండేగాడికి బాంబులతో స్వాగతం చెప్పిన, ఏపీని వదిలిపెట్టి పొమ్మని వార్నింగ్ ఇచ్చిన. అయినా ఆడు మహారాష్ట్ర పోలేదు, ఢిల్లీలోనూ లేడు. వాడు ఇక్కడే ఉన్నాడని నీ డౌటా? వాడికి అంత ధైర్యం లేదు బావా. మినిస్టర్ పదవి కోసం నేనెంత స్ట్రాంగ్గా ఉన్నాను, వాడు అంతే పట్టుదలగా ఉన్నాడు. ఆ పిల్లవాడికి దొరికితే వాడు నాతో ఆడుకుంటాడు. ఎవరూ లేరు బావా. రే, నీకొకటి అర్థమైందో లేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా. ఏంటిది? మీను కోసం వీడొక్కడే కాదు, షిండే అనేవాడు కూడా వెతుకుతున్నాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లన్నీ అవసరమా? అర్జెంట్గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా. నేను డ్రారేసుకున్నాను, దీంతో చెప్పకరా. అక్కడే చూస్తోంది. రేయ్, ఎవడ్రా? ఏంటా సౌండ్? సౌండా? అరే నాకేం వినపడలేదు. తాగున్నారా? అమ్మాయి గారి పెళ్ళని తల ఒక పెగ్గేసామన్నా. సరే సరే, వెళ్ళి చూడండి ఏమైందో. రే పదండ్రా. అరే ఇది మన కుక్కలా ఉంది. సలేతుందేమో దుప్పుడు కప్పుకుని పడుకుంది. కుక్క దుప్పుడు కప్పుకుంటుందా? ఎవడో వచ్చి ఉంటాడు. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ రా. ఇది ఆల్రెడీ జంపా. అమ్మయ్యా, ఈడేమయ్యాడు? వాడేమయ్యాడు? ఇది ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం. ఎవరు లేరు బావా. సరిగ్గా వెతికారా లేదా? అతను నా ఫ్రెండే, నాతో పాటు వచ్చాడు. హే, నీకు 48 hours టైం ఇస్తే ముందే వచ్చేసావు. నీకు బాగా తొందర ఎక్కువే. मैं हूँ अंगारा तू कोमल कली कोमल कली क्यों तू मुझे प्यार करने चली मुफलिस मुसीफा वाह क्या फिगर है। आसमान पे तारे गुच्छे गुच्छे अंगूर के दाने कच्चे कच्चे पर्दा है पर्दा है पर्दा है पर्दा है पर्दा
నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? మీ మామయ్య విస్కీలో నన్ను పుస్కీలో నన్ను చేసుకుంటాడు. డాడీ నాదో కోరిక. చెప్పమ్మా. ఈ పెళ్ళయ్యేదాకా మీ అల్లుడు ఇల్లు దాటి వెళ్ళకూడదు. అట్టాగే అమ్మా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు. తాగి పడిపోతే ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట. జుంబరబర జుం శరబి జుంబరబర జుం జుంబరబర జుం శరబి జుంబరబర జుం కాలికటా मैं हूँ राजा तू है रानी फिर भी नहीं है बात पुरानी. पैकिंग టైం ఉందమ్మా గైస్. ఇక్కడ వాసు ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకరరావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంకర్ వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంకర్? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్రావు, కలిపేసి మూలశంకర్రావు అంటుంటారు. మీరు యాడ్స్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాండమైన పారం చెడీలు నాలుగు తీసుకొచ్చాను. ఒకటి 250 అంతే. ఎవడైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా ఏ తిప్పుకొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాను రా. ఈయన ఎవరో ప్రొడ్యూసర్. ఏ గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్, టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి ఏజ్ అయితే ఒక ఆవిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట. గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంపు అయిపోద్ది. వెంటనే ఆ బురద గుంట దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే 502 సోప్ వస్తుంది. 502? 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్బు రేట్ ఎంత? 7 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను గానీ దానికి మినిమం 10 days పడుతుంది. 10 days? 10 రోజుల? అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతైనా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. మిగిలింది విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడిని అసిస్టెంట్ అయితే వీడిని పనిలోంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే. రే ఇందాక తెచ్చిన సీడీలే ఇగో. వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పావు? వాడి సబ్బుకి వాడిచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయాలి. చేయి పో. తొందరగా తమలండి. ఆడికి వెళ్ళేసరికి బతుకుపోయింది అనుకో, ఆడికి అందుకోలేం. మరి వచ్చేస్తున్నాడు అయ్యా. సామానం చదవద్దేటి? నీకే నిలబడి ఎన్నైనా చెప్తావు. పచ్చలేమ్మా. అన్నయ్య. ఏంటమ్మా? ఈయన ఏమండో నమస్కారం. పదెళ్దాం. అన్నయ్య. ఇప్పుడు అర్థమైంది పొద్దునుంచి నువ్వు ఎందుకు ఎలా ఉన్నావో. అయ్యో సామాను కింద పడిపోయింది, మేము పెట్టుకొచ్చేస్తాం, మీరు వెళ్ళండి. సరే సరే, ఆలస్యం చేయమాకండి, తొందరగా వచ్చేయండి. ఏమయ్యా పెద్ద మనిషి, రా వచ్చి సాయం చెయ్యి. ఎవరైనా మా చెల్లి చెయ్యి పట్టుకుంటే కానీ సాయం చేయవా? రా. చెయ్యి. ఎక్కు. అలా చూస్తున్నావేంటి? బండి ఎక్కు. రాత్రి మా చెల్లి మీద అగాయిత్యం చేసిన వాళ్ళు మళ్ళీ రారని నమ్మకం ఏంటి? ఇదిగో మమ్మల్ని ఊరు పొరిమేరల దాకా దాటించు. బండి ఎక్కు. వీళ్ళేం మాట్లాడుకోవట్లేదేంటి? ఓయ్ నేను నిద్రపోతున్నాను, మీరు కొంచెం మెల్లిగా మాట్లాడుకోండి, అర్థమైందా? ఆకాశం నీలంగా ఉంది కదా.
నా చిన్నప్పటి నుంచి ఆకాశం నీలంగానే ఉంది. తర్వాత బాగా మబ్బులు పట్టాయి, వర్షం వచ్చేలా ఉంది కదూ. మబ్బులా? నువ్వు పాట పాడితే మబ్బులు వర్షం దానంతట అయ్యే వస్తాయే. తర్వాత ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ భూమి ఆకాశం రెండు కలిసినట్లేవు. ఆ భూమి ఆకాశం కలిసినట్టుంటాయి కానీ ఎప్పటికీ కలవు. ముందు మీరెలా కలవాలో ఆలోచించండి. ఈ లోపు నేను స్నానం చేసి వస్తా. చేసి వారం రోజులైంది. అమ్మా పౌర్ణమి, జాగ్రత్త పడిపోతావు. ఎప్పుడో పడిపోయింది. ఏంట్రా? శివకేశవ అని ఓ పెద్ద మనిషి ఉన్నాడే, అతనికి పౌర్ణమికి బాగా కుదిరిందిలే. సన్నాసి. ఆ విషయం పౌర్ణమితోనే చెప్పించనా? చెప్పించు. శివకేశవ, ఎప్పుడొచ్చావు? చూడయ్యా, అదిగో 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 చూడు 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 అదిగో. పౌర్ణమి శివకేశవ రాలా, ఊరికే చెప్పా. అయ్యా ఇప్పుడు ఒప్పుకుంటావా? నువ్వు